హాయ్ అండి. ప్రతి మహిళ డైలీ లైఫ్లో కొన్ని వంటింటి చిట్కాలు అయితే కంపల్సరీ కావాలని అలాంటి టిప్స్ అయితే కొన్ని వీడియోలో చూస్తాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోకి వెళ్తామా? ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం రండి. టిప్ 1, దోసపిండి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి. చూడండి, తమలపాకు ఉంటుందా అని ఆకు వేసుకుంటే దోసపిండిలో వేసుకుంటే అయితే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది. ఇప్పుడైతే బాక్స్ అయితే క్లోజ్ అయితే చేసి పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయితే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది. మీకు అయితే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. పాల గిన్నె సరి, మాడిపోయిన గిన్నె సరి, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే పాల గిన్నె చూడండి. ఇప్పుడైతే ట్యాబ్లెట్ సీట్ ఉంటుందని ఆ సీట్ తీసుకోండి. సీట్ తీసుకున్న తర్వాత ఒక సిజర్ అయితే తీసుకొని ఇలా అయితే కొంచెంగా కట్ చేసుకోండి. తర్వాత అయితే విమ్ జెల్ తీసుకోండి. విమ్ జెల్ తీసుకున్న తర్వాత మనకి స్టీల్ స్క్రబ్బరే వద్దు, ఈ ట్యాబ్లెట్ సీట్ ఉంటే చాలు. చూడండి, ఒకే ఒక నిమిషంలో తలతల మర్చిపోతుంది. మాడిపోయిన గిన్నె ఉంటే సరే, పాల గిన్నె సరే, మాడిన ఏదైనా గిన్నె ఉంటే సరే, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే రుద్దుకోండి. రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో కడిగి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా అయితే క్లీన్ అయింది చూడండి. ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను. మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి, లాస్ట్ దాకా అయితే చూడండి. ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి. కొత్త గిన్నెలాగా మెరిసిపోతుందని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి స్టీల్ స్క్రబ్బరే వద్దు, మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. ఇలాంటి బాక్స్లో అయితే వేస్ట్గా పడేస్తున్నారా? ప్లాస్టిక్ డబ్బాను వేస్ట్గా పడేస్తున్నారా? ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే చాక అయితే వేట్ చేసుకోండి. స్టవ్ అంటించుకొని చాక వేట్ చేసుకొని ఇలా అయితే నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే కట్ చేసుకోండి. అయితే చాక అయితే వేడిగా ఉండాలి చూడండి. ఇప్పుడైతే ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడైతే ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇదైతే పక్కన పెట్టండి. మనకైతే పైన భాగం అయితే కావాలి. ఇప్పుడు ఇదైతే సమానంగా చేసుకోండి. చాక అయితే వేడిగా ఉండాలి. ఇప్పుడు ఇలా నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే సమానంగా అయితే చేసుకోండి. ఇప్పుడు ఇలా సమానంగా చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు రంధ్రాలు అయితే పెట్టుకోవాలి చూడండి. ఇప్పుడు ఒక చాక తీసుకొని ఇలా అయితే రంధ్రాలను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే రంధ్రాలు అయితే పెట్టుకోండి. మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి, ఇంకో ప్రాసెస్ ఉంది. ప్రతి మహిళకు వీడియో అయితే ఉపయోగపడుతుంది చూడండి. ఇప్పుడైతే రంధ్రాలు అయితే పెట్టుకున్నాను. రంధ్రాలు పెట్టుకున్న తర్వాత ఈ మెటల్ బ్యాంగిల్స్ ఉంటుందని వేస్ట్గా పడేస్తున్నారా? ఇలాంటి బ్యాంగిల్స్ అయితే తీసుకోండి. పాడైపోయిందని ఏదైనా ఒక బ్యాంగిల్స్ తీసుకొని ఒక సిజర్ అయితే తీసుకొని ఇలా అయితే కట్ చేసుకోండి చూడండి. ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా అయితే కట్ చేసుకున్న తర్వాత అయితే చూడండి, ఇప్పుడు ఇలా అన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత అయితే ఇదైతే ఎస్ షేప్లో చేసుకోవాలి చూడండి. ఇప్పుడైతే కట్ చేసుకున్నాం దాన్ని. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే ఎస్ ఉంటుందని ఎస్ షేప్లో ఇలా అనుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే అనుకోండి. మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి, ఇంకా ప్రాసెస్ ఉంది చూడండి. ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో ఇలా ఉండాలి. ఎస్ షేప్లో ఇలా అనుకోండి. ఇప్పుడు ఇలా అయితే అనుకున్నాను అన్నీ చూడండి. ఎస్ షేప్లో ఇలా అనుకున్న తర్వాత మనము ప్లాస్టిక్ డబ్బా అయితే ముందు అయితే రంధ్రాలు పెట్టుకున్నాం దాన్ని ఆ రంధ్రాల్లో వేసుకోండి చూడండి. ఇప్పుడైతే ఇలా అయితే వేసుకోండి. మనకి స్టాండే అవసరం లేదు, పాత్రలు పెట్టుకుంటాం దాన్ని ఆ స్టాండ్ అయితే అవసరం లేదు. ఇది ఒకటి ఉంటే చాలు మనకైతే మనీ సేవ్ అవుతుంది చూడండి. ఇప్పుడైతే వేసుకున్నాను. ఇప్పుడు అన్నీ అయితే రంధ్రాలు అయితే వేసుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా అయితే వేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే ఇలా వేసుకున్న తర్వాత ఒక దారం ఉంటే తీసుకోండి చూడండి. ఇప్పుడైతే వేసుకున్నాం దాన్ని ఇలా అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత అయితే ఒక దారం తీసుకోండి. దారం తీసుకొని నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే ముడి వేసుకోండి. డబ్బా ఉంటుందని అడుగు బాగానైతే ఇలా ముడి వేసుకోండి. ఇలా ముడి వేసుకున్న తర్వాత అయితే చూడండి, టైట్గా అయితే ముడి వేసుకోండి. మనమైతే ఇలాంటి గరిటెలకి స్టాండ్ కంపల్సరీ కావాలి. దీనికైతే స్టాండే అవసరం లేదు చూడండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని. దీనికైతే ఇలా వేసుకొని చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో. చాలా అందంగా కనిపిస్తుంది. మనకి ఏ మేకులు అవసరం లేదు, ఏ స్టాండ్ అవసరం లేదు. ఇది ఒకటి ఉంటే చాలు చూడండి. స్పూన్లు పెట్టుకోవచ్చు, గరిటెలు పెట్టుకోవచ్చు. చాలా అందంగా నీట్గా ఉంటుంది. మనీ సేవ్ అవుతుందని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందని, చాలా అందంగా కూడా కనిపిస్తుందని. ఇప్పుడైతే
చూడండి ఆ దారం కట్టుకున్నాం దాన్ని కిటికీలా చూడండి ఇలా అయితే కట్టుకోండి. చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు అయితే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. ఇప్పుడైతే వాటర్ క్యాన్ అయితే ఒక జ్యూస్ బాటిల్ ఉంటే తీసుకోండి. తీసుకున్న తర్వాత చూడండి పైన పేపర్ ఉంటుందని ఆ కవర్ అయితే ఒక సిజర్ తీసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత చాక అయితే వేట్ చేసుకోండి. చాక వేట్ చేసుకున్న తర్వాత నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే కట్ చేసుకోండి. చాక అయితే వేడిగా ఉండాలి. చూడండి ఇప్పుడైతే ఇలా కట్ చేసుకోండి. ఇదైతే సమానంగా అయితే చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది. చూడండి వాటర్ క్యాన్ మూతకు అయితే ఇలా రంధ్రాలు అయితే పెట్టుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకోండి. స్క్రబ్బర్ తీసుకున్న తర్వాత నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఇలా అయితే పెట్టండి. తర్వాత అయితే సూది తీసుకొని దారం వేసుకోండి. చూడండి నేను ఇలా చూపిస్తున్నానో సూది ఇలా అనుకొని ఇలా చూపిస్తున్నానో ఇలా అయితే అనుకోండి. కింద పక్కన ఇలా సూది వేసి పైన పక్కన ఇలా ఈడ్చుకోండి. చూడండి ఇప్పుడైతే ఇలా ఈడ్చుకోండి. ఇలా ఈడ్చుకున్న తర్వాత బాటల్ మూత ఉంటుందని ఈ బాటల్ మూతకు రంధ్రాలు పెట్టుకున్నాం దానికైతే ఇలా వేసుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే వేసుకోండి. ఇప్పుడైతే ఇలా వేసుకున్న తర్వాత బాటలు అయితే క్లోజ్ చేసి పెట్టుకొని పైన పక్కన ఇలా ఈడ్చుకోండి. ఇప్పుడు ఈడ్చుకున్న తర్వాత కింద పక్కన ఇలా చూపిస్తున్నానో ఇలా అనుకోండి. ఇలా అనుకొని ముడి వేసుకోండి. చూడండి ఇప్పుడైతే అనుకున్న తర్వాత టైట్గా వేసి ముడి వేసుకొని సిజర్లు అయితే కట్ చేసుకోండి. టైట్గా అయితే ముడి వేసుకోండి. ఇప్పుడు ఇలా ముడి వేసుకున్న తర్వాత అయితే ఒక సిజర్ అయితే తీసుకోండి. ఇలా అయితే ఈడ్చుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా అయితే ఈడ్చుకోండి. ఇలా అయితే టైట్గా అయితే ఈడ్చుకోండి. ఇప్పుడు సిజర్లు అయితే కట్ చేసుకోండి. మనకు స్టీల్ స్క్రబ్బర్లో పాత్రలు అయితే కడుక్కున్నప్పుడు చేతులు అయితే మంటగా ఉంటుందని చెయ్యి నొప్పి అయిపోతుందని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చెయ్యి నొప్పి లేకుండా ఉంటుంది. ఎన్ని పాత్రలు అయినా కూడా కడుక్కోవచ్చు. చూడండి ఎంత మాడిన గిన్నె ఉన్నా కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. క్లీన్ అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను పాత్రలు కడగ ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే విమ్ సోప్ కొంచెం తీసుకున్నాను. ఇలా అయితే రుద్దుకోండి. మీకు అయితే ఏదైనా ఒక టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. మరో వీడియోలో కలుస్తామా? మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్.